మారుచున్న ఈ ప్రపంచంలో మారనిది ఏదైనా ఉందంటే క్రీస్తుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రతిదీ మారిపోతూ ఉంది, కాలం మారిపోతూ ఉంది, మనుషులు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. దేవునికి స్తోత్రం. అధైర్యంలో, ఆపదలో, భయాలలో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి మనిషికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఈ వాక్యం. చాలామంది మన ఫోకస్ ఎప్పుడూ కూడా భయాల మీద, కష్టాల మీద, ఇబ్బందుల మీద పెడతాం. కానీ ప్రాబ్లం మీద మన కాన్సన్ట్రేషన్ చేయకూడదు, దేవుని మీద ఫోకస్ చేయాలి. అవి పక్కన పెట్టేసి దేవుని మీద ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మన పరిస్థితులు మార్చుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభద్రతగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా భద్రముగా కాచి కాపాడే దేవుడు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారములో సమీపించదు. ఎవరిస్తారండి ఈ వాగ్దానము? ఏ మనుషుడని ఇస్తాడా? ఎవరైనా స్నేహితుడు ఇస్తాడా? బంధువులు ఇస్తారా? ఏదైనా కష్టము అనగానే తుర్రుమని పారిపోతారు, ఒక సలహా కూడా ఇవ్వరు, వెంటనే వెరీ క్లవర్గా తప్పుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నీ మార్గమన్నిటిలో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదండి, ప్రతి నిత్యము, ఎల్లవేళ, ఆల్వేస్ నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. ఎవరిని గూర్చి? ఒక పర్సన్ గురించి అంటున్నారు ఇక్కడ. నిన్ను గూర్చి ఎవరైతే దేవుని ఎడల విశ్వాసముతో, నమ్మకముతో ఉంటారో ఆయన పట్ల దేవుడు తన దూతలను ఆజ్ఞాపించును. 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. ఎవరిని? దేవునిని ప్రేమించడం వల్ల దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నారు. ఇబ్బందుల నుంచి తప్పిస్తారు, బాధల నుంచి తప్పిస్తారు, భయం నుంచి తప్పిస్తారు, అప్పుల నుంచి తప్పిస్తారు. ప్రతి దాని నుండి దేవుడు నిన్ను తప్పించిపోతూ ఉన్నారు. నువ్వేం చేస్తే? కొబ్బరికాయ కొడితేనా? బట్టలు పెడితేనా? ఏం చేస్తే? దేవునికి ఇష్టడుగా జీవిస్తే నిన్ను ఘనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు. ఎందుకు? ఏం చేస్తే? 3 అక్షరాలకి దేవుడు మనకి ఘనతనివ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. మనం ఎదురు చూసే సమాధానం ఎలాగుంటుందంటే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఊహించని రీతిలో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు. ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. మన కష్టాలు తీసివేయబోతున్నాడు, మన బాధలను తీసివేయబోతున్నాడు, ఇబ్బందులు తీసివేయబోతున్నాడు. దేవుడిని ప్రేమిస్తే మనకు ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. మన మార్గంలో దేవుడు తన దూతలను ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ క్షణం ఎలాంటి భయాన్ని విడిచిపెట్టేయండి, ధైర్యంతో మన అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన మార్గంలో ఆయన దూతలను ఆజ్ఞాపించి మనల్ని ఎత్తుపట్టే దేవుడు. దేవునికి స్తోత్రం.